హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జాడీ క్లాసెస్. డూ దిస్ ప్రాబ్లమ్స్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, చూడండి. ఫైండ్ ది హెచ్సిఎఫ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బై యూజింగ్ యూక్లిడ్ ఆల్గారిథం. యూక్లిడ్ ఆల్గారిథం ప్రకారం వీటి యొక్క హెచ్సిఎఫ్ కనుగొనాలి. ఓకే, హెచ్సిఎఫ్ అంటే ఏంటిది? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ని మనము యూక్లిడ్ డివిజన్ లెమ్మాను యూజ్ చేసుకొని కనుగొందాం. ఓకే, రైట్. ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ 50 అండ్ 70 తీసుకుందాం. ఇక్కడ పెద్ద వాల్యూ ఏంటి? 70. 70ని ఏ అనుకుందాం. చిన్న వాల్యూను బి అనుకుందాం. బి ఈజ్ ఈక్వల్ టు 50 అనుకుందాం. ఓకే, బి ఈజ్ ఈక్వల్ టు 50 అనుకుందాం. చూడండి, ఇక్కడ మనము బై యూక్లిడ్ ఆల్గారిథం చూడండి, యూక్లిడ్ ఆల్గారిథం ప్రకారం మనము రాద్దాం. యూక్లిడ్ ఆల్గారిథం ప్రకారం ఏం రాసుకోవచ్చు? డివిడెంట్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్ అని రాయాలి. చూడండి, ఇక్కడ 70ని ఏం రాయాలి? 50 చేత డివిజన్ చేద్దాం. 50 చేత డివిజన్ చేద్దాం. ఓకే, 50 1 జా 50. ఓకే, దీంట్లో రిమైండర్ ఎంత రావడం జరిగింది? 20. దీన్ని మనం ఏ రకంగా రాయొచ్చు? 70 ఈజ్ ఈక్వల్ టు 50 ఇంటూ 1 ప్లస్ 20 అని రాయొచ్చు. ఓకే, ఒకసారి మనం డివిజన్ చేసినప్పుడు రాయాలి. ఇది ఫస్ట్ డివిజన్. ఓకే, ఈ రిమైండర్ చేత డివైజర్ను డివిజన్ చేయండి. సెకండ్ స్టెప్లో ఈ రిమైండర్ చేత డివైజర్ని డివిజన్ చేయండి. ఓకే, 22 జా 40. ఇక్కడ ఎంత ఉంది? 10. చూడండి, ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు? డివిడెంట్ 50 ఉంది, డివైజర్ 20, కోషియంట్ 2 ప్లస్ రిమైండర్ 10 రావడం జరిగింది. చూడండి, మళ్ళీ ఈ రిమైండర్ చేత ఈ డివైజర్ని ఇంకోసారి డివిజన్ చేద్దాం. ఇది మూడవసారి డివిజన్ చేస్తున్నాం. చూడండి, డివైజర్ ఎంత ఉంది? 20. ఇక్కడ రిమైండర్ ఎంత? 10. అంటే ఇక్కడ డివైజర్ ఏమో డివిడెంట్ అయింది, రిమైండర్ ఏమో డివైజర్ అయింది. చూడండి, 10 2 జా 20. ఓకే, ఇక్కడ 0 అయింది. అంటే రిమైండర్ 0 వచ్చేంత వరకు ఈ రకంగా డివిజన్ చేస్తూనే ఉండాలి. చూడండి, ఇక్కడ థర్డ్ దాంట్లో డివైజర్ ఏముంది చెప్పండి? డివిడెంట్ ఎంత ఉంది? 20. డివైజర్ 10 ఇంటూ కోషియంట్ 2 ప్లస్ రిమైండర్ 0. చూడండి, ఇక్కడ రిమైండర్ 0 వచ్చేంతకు చేసినప్పుడు రిమైండర్ 0 ఎప్పుడు వచ్చింది? డివైజర్ ఎంత ఉన్నప్పుడు రిమైండర్ 0 వచ్చింది? డివైజర్ 10 ఉన్నప్పుడు రిమైండర్ 0 వచ్చింది. డివైజర్ 10 ఉన్నప్పుడు రిమైండర్ అనేది 0 రావడం జరిగింది. రిమైండర్ 0 వచ్చినప్పుడు ఉన్న డివైజర్ని మనము హెచ్సిఎఫ్ అంటాం. కాబట్టి దేర్ఫోర్ హెచ్సిఎఫ్ ఆఫ్ 70 50 ఈజ్ ఈక్వల్ టు 10. 70 50 ఈజ్ ఈక్వల్ టు 10. యూక్లిడ్ ఆల్గారిథాన్ని యూజ్ చేసుకొని హెచ్సిఎఫ్ కనుక్కోండి అన్నప్పుడు ఈ రకంగా మీరు కనుక్కుంటే మీకు ఈజీగా 2 మార్క్స్ రావడం జరిగింది. 2 మార్క్స్ రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం చూద్దాం. 96 అండ్ 72. ఓకే, చూడండి, ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఉంది? దీంట్లో పెద్దది ఎంత? 96. బి వాల్యూ 72. ఓకే, ఇప్పుడు బై యూక్లిడ్ ఆల్గారిథం ప్రకారం మనం రాసుకుందాం. యూక్లిడ్ ఆల్గారిథం ప్రకారం ఏం రాసుకోవచ్చు? డివిడెంట్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్
రిమైండర్ అని రాసుకోవచ్చు. కాబట్టి చూడండి ఇక్కడ 96ని 72 చేత డివిజన్ చేద్దాం. 72 1 జా 72, ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది. చూడండి ఇక్కడ డివిడెంట్ ఎంత ఉంది 96 ఈజ్ ఈక్వల్ డివైజర్ ఎంత 72 ఇంటూ కోషెంట్ 1, ఇక్కడ రిమైండర్ 24. ఒకసారి మనము డివిజన్ చేయడం జరిగింది. తర్వాత ఈ రెండింటిని యూజ్ చేసుకొని మనము మరోసారి డివిజన్ చేసుకుందాం. సెకండ్ డివిజన్ ఇక్కడ 72ని 24 చేత డివిజన్ చేద్దాం. 24 3 జా 72. ఓకే, 3 4 జా 12, 3 2 జా 6 ప్లస్ 1 72. కాబట్టి ఇక్కడ మనము 72 ఈజ్ ఈక్వల్ టు 24 ఇంటూ కోషెంట్ 3 రిమైండర్ 0. ఇక్కడ రిమైండర్ 0 ఎప్పుడు వచ్చింది? డివైజర్ 24 ఉన్నప్పుడు వచ్చింది. రిమైండర్ 0 అనేది ఎప్పుడు వచ్చింది? డివైజర్ 24 ఉన్నప్పుడు వచ్చింది. కాబట్టి వీటి యొక్క హెచ్సిఎఫ్ ఎంత? హెచ్సిఎఫ్ ఆఫ్ 96 72 ఈజ్ ఈక్వల్ టు 24. ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, సొల్యూషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 300 అండ్ 550. ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఉంది? 550. బి వాల్యూ ఎంత? 300. చూడండి, బై యూక్లిడ్ ఆల్గారిథం అని ఏం చెప్తుంది? డివిడెంట్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. 550ని 300 చేత డివిజన్ చేద్దాం. చూడండి, 300 1 జా 300, ఇక్కడ 052. ఫస్ట్ డివిజన్ చేసినప్పుడు మనం ఇక్కడ ఏం రాయండి? ఫస్ట్ డివిడెంట్ 550, డివైజర్ 300, కోషెంట్ 1 ప్లస్ రిమైండర్. ఈ రకంగా మనం రాసినాం. చూడండి, ఇప్పుడు సెకండ్ డివిజన్లో ఈ రెండింటి మధ్య జరుగుతుంది. ఇక్కడ 300ని 250 చేత డివిజన్ చేద్దాం. 250 1 జా 250, ఇక్కడ 50 రావడం జరుగుతుంది. చూడండి, మళ్ళీ ఏం రాసుకోవచ్చు? డివిడెంట్ 300 ఈజ్ ఈక్వల్ టు డివైజర్ 250 ఇంటూ కోషెంట్ 1 రిమైండరు 50. ఓకే, ఇంకా 0 రాలే కాబట్టి మూడవసారి కూడా మనము డివిజన్ చేద్దాం. ఇక్కడ 50 చేత 250ని డివైడ్ చేద్దాం. 5 5 జా 25, 50 5 జా 250 అవుతుంది. కాబట్టి ఇక్కడ డివిడెంట్ ఎంత ఉంది? 250, డివైజర్ 50 ఇంటూ డివిడెంట్ 5 ప్లస్ 0. చూడండి, రిమైండర్ 0 ఎప్పుడు వచ్చింది? డివైజర్ 50 ఉన్నప్పుడు వచ్చింది. కాబట్టి హెచ్సిఎఫ్ ఆఫ్ 550 300లా హెచ్సిఎఫ్ ఎంత ఉంది? 50. ఎంత? 50. ఓకే, లాస్ట్ ప్రాబ్లం చూద్దాం ఒకసారి. లాస్ట్ ప్రాబ్లం, ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం. చూడండి, ఇక్కడ 1860 అండ్ 2015. చూడండి, ఇక్కడ ఏ వాల్యూ ఏముంటుంది? 2015. బి వాల్యూ 1860. ఓకే, చూడండి, మనము దేన్ని యూజ్ చేయాలి? యూక్లిడ్ ఆల్గారిథాన్ని యూజ్ చేసుకొని చేయాలి. బై యూక్లిడ్ ఆల్గారిథం ఏం చెప్తుంది? డివిడెంట్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్ అని చెప్తుంది. ఇక్కడ 2015ని 1860 చేత డివిజన్ చేద్దాం. 1 జా 1860, ఇక్కడ 5 వస్తుంది, ఇక్కడ 5 వస్తుంది,
ఇక్కడ 1 వస్తుంది. ఓకే, చూడండి డివిడెంట్ ఎంత 2015 డివైజర్ 1860 ఇంటూ 1 కోషియంట్ ప్లస్ రిమైండర్ ఎంత 155. చూడండి ఇప్పుడు ఇక్కడ 1860ని 155 చే డివిజన్ చేద్దాం ఈ రెండింటి మీద. ఓకే, 155 1 జా 155, ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది, ఇది 0. ఓకే, ఇక్కడ 0ని డౌన్ చేయండి. చూడండి 155 2 జా 155 2 జా 310 ఇది ఈక్వల్ టు 0 రావడం జరిగింది. చూడండి ఇక్కడ మనము డివిడెంట్ 1860 ఈజ్ ఈక్వల్ టు చూడండి డివైజర్ 155 ఇంటూ కోషంట్ 12 రిమైండర్ 0. రిమైండర్ 0 ఎప్పుడు వచ్చింది? డివైజర్ 155 ఉన్నప్పుడు వచ్చింది. కాబట్టి HCF 1860 2050 ఈజ్ ఈక్వల్ టు 155. ఓకే,